ఇప్పుడు ఉండండి ఒక్క నిమిషం. ఇక్కడ ఇది ఒకసారి అలా ముట్టుకోండి చాలు. ఆయన కొడతారు, నన్ను కొడతారా దాన్ని తీసుకొని ఎన్నికలు ఎందుకు పిలిచావు ఇక్కడికి అని. దీని అర్థం ఏంటంటారు? ఇక్కడ అది అక్కడ ఎందుకు పెట్టారు, విభూది పెట్టారు, భస్మం పెట్టారంటే నేను అర్థం చేసుకుంటాను ఇదేదో ఆత్మలు తంత్రాలు ప్రేతాలని. ఇది ఎవరి కోసం పెట్టారు? జనరల్గా నిఖిల్ బెడ్రూమ్లో ఉంటుంది ఇది. నిద్ర పట్టినప్పుడు అలా కొట్టుకొని పడుకుంటాను. వద్దు, ఇంకా చర్చ కొనసాగించొద్దు. ఎవరిని కొడతాడనండి ఇంపార్టెంట్ ఇక్కడ, లేదా ఎవరి చేత కొట్టించుకుంటాడనేది ఇంపార్టెంట్. కొట్టించుకుంటాడమ్మా సందీప్, మన అడుగుని తెలీదా నీకు? వాళ్ళ అమ్మగారు వెనకాల కూర్చున్నారు ప్లీజ్. ఓకే ఓకే, ఇక ఈ విప్ సంగతి ఇక్కడతో మనం ఆపేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మీలో ఎవరన్నా వేరే ఆత్మ ప్రవేశించిందని నేను అనుకుంటున్నాను. అసలు మీరు ఎప్పుడైనా ఆత్మలు బిలీవ్ చేశారా? నేను బాగా నమ్ముతాను. ఐ బిలీవ్ ఇట్ లాట్. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఐ డోంట్ నో. హే బ్రో, మంచున్న ఇప్పుడు సుశాంత్ గారి ఆత్మ ఇక్కడికి వచ్చింది ఏమన్నా? అదే సుశాంత్ గురించి చాలా రిజర్వ్డ్గా మాట్లాడాను. మంచున్నప్పుడు చెడు ఎలా ఉందో, దేవుడు ఉన్నప్పుడు ఆత్మలు ఉంటాయి, దెయ్యాలు ఉంటాయి అని నమ్ముతాను నేను. సో ఐ బిలీవ్ దట్ కాన్సెప్ట్ వెరీ మచ్. సో ఆత్మలు అనేటివి ఏదో ఒక టైంలో మనందరం ఎలాంటిదో ఒక అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ మనందరికి ఉంటుంది. సో ఐఎమ్ నో ఎక్సెప్షన్. ఓకే, సో ఆయన అనుభవించింది మనకి పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. సో ఎప్పుడో ఒకప్పుడు అది ఎక్స్పీరియన్స్ గట్టిగా తగిలితే కానీ మనకు తెలియదు. వద్దు ఇప్పుడు వద్దు వద్దు, అసలు వద్దు. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్లు స్పిరిట్లు నాకు వద్దు. చిన్నప్పుడు ఆడేవాళ్ళం ఓజా బోర్డ్, దాంతో దోల తీరింది మాకు, వద్దు. ఆల్ రైట్. సో ఇప్పుడు సీరియస్గా సిన్సియర్గా నిఖిల్కి మా డైరెక్టర్కి. హాయ్ ఇండియా గ్లిజ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.